ఈ రాష్ట్రం వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ చేస్తుంది. గజపతి నగరం ఉమారామలింగేశ్వర ఆలయంలో గురువారం సాయంత్రం పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వేద పండితులు భువనేశ్వర ప్రసాద్ శర్మ పంచాంగాన్ని చదివి వినిపిస్తూ పరాభావనామ సంవత్సర విశేషాలు, ఏడాదిలో జరిగే ప్రధాన అంశాలను వివరించారు. ఇక ఆలయంలో ప్రత్యేక పూజలు, స్థానిక నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు మేఘాధిపతి జీవనంలో ఎంతో నమ్మకాన్ని కలిగించినటువంటి గోవులు ఇది. చాలా సంతోషం రావడం. ముఖ్యంగా అందరికీ కూడా పరాభావ నామ తెలుగు సంవత్సరం, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉగాది, ఈ తెలుగు సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలి. మరి మీ అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందంతో పాటు మీ కుటుంబంలో కూడా ఐశ్వర్యం కలిగి మరింత బలంగా మీరు అందరికీ అవ్వాలని ప్రతి కుటుంబం కూడా నేను కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తలంతో ఈరోజు మంచి పరిపాలన రాష్ట్రానికి అందిస్తున్నారు, మీ అందరూ కూడా పనిచేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల్లో ప్రజలకి మంచి జరిగేలాగా చేస్తాము. దాంట్లో భాగస్వామి మీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని, ఏ నమ్మకంతో అయితే మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు, అదే నమ్మకాన్ని కొనసాగించేలాగైతే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరింత ఉన్నత స్థాయిలో తీసుకువెళ్తాము. మరి అలాగే ఈరోజు ప్రకాష్ శర్మ గారు